మనిషి జీవితంలో ఎన్ని నమ్మకాలు ఉంటాయో అన్ని వాస్తవాలు కూడా ఉంటాయి. ఈ రెండు చాలాసార్లు కలిసి ఉన్న చోట ఏదో అద్భుతంగా నిలుస్తుంది. అలాంటి అపూర్వ మీన విషయమే కళ. ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య విభాగంలో స్వప్న శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కలలు వస్తుంటాయి. అయితే కొంతమందికి పూర్వీకులు, పువ్వులు, దేవతలు, పాములు కనిపిస్తే మరికొంతమందికి పూలు, పండ్లు, కొబ్బరికాయలు ఇలాంటివి కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నవారికి కలలో మామిడి పండు కనిపిస్తే కొడుకు పుడతారని అంటారు పెద్దవారు. కాగా ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ఈ వివరాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. మామిడి పండు ధనప్రదాత అని కోట్ల మంది నమ్మకం. విజయానికి ప్రతీకగా దీన్ని మరికొందరు నమ్ముతారు. అసలిది కలలో కనిపిస్తే దశ మారిపోయినట్టే అని కొందరి అనుభవం. ఇంకా దీనిపై ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది. కొన్ని కళలు నిజమైతే కొన్ని కళలు కళలుగానే మిగిలిపోతాయి. అయితే కళలో కొంతమందికి మామిడి చెట్టు లేదా మామిడి పండు, మామిడి కాయ కనిపించడం సహజం. అయితే ఇలా కళలో మామిడి పండు కనిపించడం చాలా మంచిదట. ఎవరికైతే కళలో మామిడి పండు లేదా మామిడి చెట్టు కనిపిస్తుందో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా మామిడి పండు కళలో ఏ రకంగా కనిపించినా అది శుభ ఫలితాలనే ఇస్తుందట. కొంతమందికి కళలో మామిడి పండు తింటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇలా కనిపించడం చాలా శుభప్రదం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. పండిన మామిడి పండు తింటున్నట్లు కల రావటం వలన భవిష్యత్తులో ఇది వృద్ధి సూచిస్తుందట. అంతేకాకుండా అతి త్వరలో మీ సంపద పెరుగుతుందనే సూచన. అంతేకాకుండా ముఖ్యంగా గర్భిణీలకు కలలో మామిడి పండు కనిపించడం చాలా శుభప్రదం అంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. గర్భిణీలకు కలలో మామిడి పండు కనిపించడం వలన కొంతమంది అదృష్టం కలిసి వస్తుందని చెబితే మరికొంతమంది ప్రెగ్నెంట్తో ఉన్నవారికి కలలో మామిడి పండు కనిపిస్తే కొడుకు పుడతారు అని చెబుతుంటారు. ముఖ్యంగా ఇప్పటికీ పెద్దవారు గర్భిణీలకు కలలో మామిడి పండు కనిపించింది అంటే కొడుకు జన్మిస్తాడని చెప్తారు. అంతేకాకుండా జామకాయ కలలో కనిపిస్తే అబ్బాయి, బెండకాయ కలలో కనిపిస్తే అమ్మాయి, సీతాఫలం కలలో కనిపించిన అమ్మాయి పుడుతుందని చెబుతుంటారు. అయితే కొంతమంది వీటిని నమ్మితే మరికొంతమంది మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు.